దయచేసి గమనించాలండి. మరి ఈ సమయంలో మరి కొయ్యే అబ్బన్ గారి ప్రథమ జ్ఞాపకార్థ కూడికను మరి వారి కుటుంబం మరి ఏర్పరుచున్నారండి. మరి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా స్థానిక సంఘ సభ్యులు, అలాగే బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి వేదిక వద్దకు రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నానండి. పనులను ముగించుకుని మరి త్వరగా రావాలి. సమయం అయింది కనుక మరి కూడికను ప్రారంభించడానికి సిద్ధపడుతున్నామండి. త్వరగా మేము ఈ పనులు ముగించుకుని మరి యొక్క ప్రాంగణంలోకి వారి యొక్క గృహానికి చేరవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తానండి. కూడికను ప్రారంభించుకుందాం. మరి సమయం కావస్తుంది, ఎందుకంటే మరి వాతావరణం కూడా మనం దృష్టిలో ఉంచుకుని త్వరగా ప్రారంభించుకుని త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మరి మన మధ్యనటువంటి మరి సేవకులు మరి బొబ్బర్లంక ప్రాంతంలో మరి దేవుని పరిచర్య మరి ఆ ప్రాంతంలో జరిగిస్తున్నటువంటి మరి సురేన్ బాబు గారు మరి మన మధ్య ఉన్నారు. వారు కూడా మరి వేదిక వద్దకు రావాల్సిందిగా మరి ప్రభుపేట మనవి చేస్తానండి. వారిని కూడా ఆహ్వానిస్తున్నాను, వారు కూడా రావాలి. మరి కూడికను ప్రారంభించుకుందామండి. కూడికను ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మరి విడవకుండా ఎడబాయకుండా తండ్రి, నీ కృపలోను ప్రేమలోను మమ్మల్ని అందరినీ భద్రపరుచుకుని సురక్షితంగాను క్షేమంగాను మరి కాచి కాపాడి సంరక్షించుకుంటున్న విధానం బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో తను మరి కొయ్య అబ్బన్న గారు తండ్రి మరి నిద్రించి మరి నేటికి మరి సంవత్సర కాలం అయిన తరుణంలో తండ్రి మరి కుటుంబం మరి చక్కటి జ్ఞాపకార్థ కూడికని ఏర్పరుచున్నారు మా ప్రభువా. ఏదేమైనా తండ్రి మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట మరి ఆశీర్వాదకరమైన అగునని సెలవించిన మాట ప్రకారము మీ కుమారుని యందు ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో అట్టి వారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి వారి కుటుంబం మరి చక్కటి కూడికని ఏర్పరిచినందుకు ఈ కూడిక ద్వారా అనేక విషయాలు మరి లేఖనం ద్వారా మేము వివరించుండగా తండ్రి మరి శ్రేష్టమైన సంగతులు విని విడిచిపెట్టకుండా హృదయంలో ప్రతి ఒక్కరూ భద్రపరుచుకుని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే తోడే ఉండి నడిపించుకొని కూడిక అనంతరం జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించి ఉంటూ మీ ప్రార్థన పాసం చేసుకోమని యేసుక్రీస్తు ప్రవర్పట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. బొబ్బర్లంక ఏదో అన్నట్టు అన్నారు, బొబ్బర్లంక అన్నట్టున్నారు. ముందుగా కీర్తనలు పాడుకుని దేవదేవుని స్తుతించుకుందామండి. మరి కీర్తనలు పాడడానికి ఎవరైనా సహకరించాలి, స్థానిక సంఘ సభ్యులు ఎవరైనా ఉంటాయి మరి కీర్తనలు పాడడానికి రావాలి. ముందుగా 3వ కీర్తన పాడుకుందామండి. స్తుతి యాగం చేయదము, స్తుతి గీతం పాడదము. చిన్న కీర్తన పుస్తకం నుంచి 3వ కీర్తన పాడుకుందామండి. మరి స్థానిక సంఘ సభ్యులు ఎవరైనా వచ్చి ఉంటే కీర్తన పాడడానికి సహకరించగలరు. స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, స్తుతులందు మా యెహోవా స్తోత్రార్హుడా గనుండా, స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము,
సర్వజగతికి కర్తవు, సర్వజనులకు తండ్రివి, సర్వజ్ఞానము కల్గినట్టి సర్వశక్తి సంపన్నుడా, సర్వజ్ఞానము కల్గినట్టి స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, నిత్య జీవ ప్రదాతవు, నీతి కలిగిన రాజువు, నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్య దేవుడా, నిత్య జీవము కలిగినట్టి నిత్య సత్య దేవుడా, స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, ప్రేమయై వెలుగొందువాడవు, పూర్ణ శుద్ధ పవిత్రుడా, దీర్ఘశాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా, దీర్ఘశాంతము కలిగినట్టి న్యాయమూర్తివి నీవేగా, స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, ఆత్మయై ప్రభావేలువాడవు, ఆదియంతములే నీవాడవు, దివ్యకాంతులు కలిగినట్టి తేజమూర్తివి నీవేగా, దివ్యకాంతులు కలిగినట్టి తేజమూర్తివి నీవేగా, స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము, స్తుతులందు మా యెహోవా, స్తోత్రారుడా గనుండా, స్తుతియాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. రెండవదిగా అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి 13వ కీర్తన పాడుకుందామండి. యేసు పరిశుద్ధ నామము ఎప్పుడు అధిక స్తోత్రము. చిన్న కీర్తన పుస్తకం నుంచి మరో కీర్తన పాడుకుందామండి. 13వ కీర్తన పాడుకుందామండి. యేసు పరిశుద్ధ నామము ఎప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినట్టి
నామమాది పరిశుద్ధులు స్తుతించు నామమాది పరిశుద్ధులు స్తుతించు నామమాది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. సైతాను వీరత్వము గల నామమాదీప జయముందేదము ఈ నామమున జయముందేదము ఈ నామమున యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నశించు పాపుల రక్షింపలోక మునకే తెంచిన నామమాది పరలోకమున చేర్చు నామమాది పరలోకమున చేర్చు నామమాది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమాది లోకమంతా ప్రకాశించే నామమాది లోకమంతా ప్రకాశించే నామమాది యేసు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రమే. శోధన గాదల కష్ట సమయాన ఓదార్చిన నడుపు నామమాదియా టంకము తొలగించు నామమాదియా టంకము తొలగించు నామమాది యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. మరొక కీర్తన పాడుకుందామండి. మరి స్థానిక సంఘ సభ్యులు ఎవరైనా కీర్తన పాడాలనుకుంటే రావచ్చు. కీర్తన పాడడంలో సహకరించాలి, రావాలి త్వరగా. ఒక కీర్తన పాడండి. చిన్న కీర్తన పుస్తకం నుంచి 48వ కీర్తన పాడుకుందాం. కీర్తన పాడడానికి రావాలి. 48వ కీర్తన చెప్పు. పరలోకము నా దేశము పరదేశిని నిలమయలోకమే కదా యాత్రికుడను నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము
చక్కటి కీర్తన పాడి వినిపించిన సహోదరులకు కూడా ప్రభుపేట ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ చివరిగా మరొక కీర్తన పాడుకుని వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. చివరిగా అదే చిన్న కీర్తన పుస్తకం నుంచి 58వ కీర్తన పాడుకుందామండి. చివరిగా 58వ కీర్తన పరలోక సంబంధిని పాప విముక్తుడని. పరలోక సంబంధిని పాప విముక్తుండని ప్రభు యేసు ముఖమును కనులారా చూడగా ప్రభు యేసు ముఖమును కనులారా చూడగా ఆశతో జీవింతునే ఇలాలో పరలోక సంబంధిని పాప విముక్తుండని ప్రభు యేసు ముఖమును కనులారా చూడగా ప్రభు యేసు ముఖమును కనులారా చూడగా ఆశతో జీవింతునే ఇలాలో పరలోక సంబంధిని ధన దారిద్ర్యము నాకుండినా ధన గణ బలములు లేకుండినా ధన దారిద్ర్యము నాకుండినా ధన గణ బలములు లేకుండినా బోధన సాధన చేసిన నేను బోధన సాధన చేసిన నేను బీదల జరుతోడా ఉండేదా పరలోక సంబంధిని పాప విముక్తుండని ప్రభు యేసు ముఖమును కనులారా చూడగా ప్రభు యేసు ముఖమును కనులారా చూడగా ఆశతో జీవింతునే ఇలాలో పరలోక సంబంధిని 12 ద్వారాల పరపురమును కనులార చూచెడి దినమెప్పుడో 12 ద్వారాల పరపురమును కనులార చూచెడి దినమెప్పుడో భక్త శ్రేష్ఠుల తోడ నా యేసును భక్త శ్రేష్ఠుల తోడ నా యేసును భయమిడి ఎదురేగద ఇలాలో పరలోక సంబంధిని పాప విముక్తుండని ప్రభు యేసు ముఖమును కనులారా చూడగా ప్రభు యేసు ముఖమును కనులారా చూడగా ఆశతో జీవింతునే ఇలాలు పర ఆకలి దప్పికల చటుండవు కన్నీటి మరణమును చూడక బ్రతుకు నరుడెవడు చాలండి. మరణము చూడక ఎవరైనా ఉన్నారా? మరణం అనేది అందరికీ తప్పదు. అయితే ఒకసారి ముందు వెనక ఎవరు ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా మనం మరణించవలసిందే. ఎందుకంటే ఇక్కడ ప్రభు చెప్తున్నారు, కీర్తన 90 అధ్యాయము మొదటి 3 వచనాలు చూసినట్లయితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు.
నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఆ, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. దేవుడు మట్టిలోంచి మనం తీశాడు, మరలా ఆ మట్టిలోనే మనము కలిసిపోతాం. కనుక ఇది తెలుసుకుని మనము మొట్టమొదటి మాట ఏముందంటే, మాకు నివాస స్థలము నీవే. ఇక్కడ ఉన్నదంతా కూడా టెంపరీ. నువ్వు ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా, ఇల్లు అయినా సరే ఏదైనా శిథిలం అవ్వక తప్పదు, లయం అవ్వక తప్పదు. ఇది మన నివాసము కాదు. ఇప్పుడు అప్పన్న గారు అక్కడ ఆయనకు ఒక నివాసం ఉంది, అక్కడికి వెళ్ళిపోయారు ఆయన. రేపు నువ్వు నేను కూడా అక్కడికి వెళ్ళాల్సిందే. కనుక అట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1 అక్కడ మాట ఉంటుంది. ఈ నివాసము శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడింది మనకి నిత్యమైన నివాసం అండి. అది పరలోకంలో మనకి నిత్యమైన నివాసము ఉంది. దాని కొరకు ఈ భూలోకంలో ఉన్న మనము ఆ నివాస స్థలం కొరకు కష్టపడాలి. దాన్ని మనం కోరుకోవాలి. అది ఎలా పొందుకోవాలో వాక్యం ద్వారా మనము గ్రహించుకొని తెలుసుకుని అట్టి విధంగా మనం జీవించినట్లయితే ఆ లోకంలో మనము ఉంటాము. ప్రభు అంటున్నారు యోహాను సువార్త 14:2 మీ హృదయమును కలవరపడ నీకుడి, నేను మీకు స్థలము సిద్ధపరచా, నేనుండు స్థలములో మీరును. చూసారండి ఎంత గొప్ప అవకాశం. చూడండి, భూలోకంలో అయితే మనుషులు ఎక్కడెక్కడో ఉంటారు, ఊరి చివరన ఉంటారు, కొంతమంది ఇంకెక్కడెక్కడో ఉంటారు, అడవుల్లో ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. కానీ నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానని దేవుడు ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ అవకాశం అందరికీనా? చెప్పండి, అవకాశం అందరికీనా? అందరినీ తీసుకెళ్ళిపోతాడా దేవుడు తన లోకంలోనికి? అందరికీ ఆ స్థలం ఇచ్చేస్తాడా? అందరినీ తన దగ్గర ఉంచుకుంటాడా? చూడండి, యేసుక్రీస్తుకి చెరో వైపు 2 దొంగలను సిలువేశారు. 2 వెళ్ళారా పరదేశికి? ఒకడే వెళ్ళాడా? ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? ఇంకొకటి ఎందుకు వెళ్ళకపోయాడు? వాడు పశ్చాత్తాపడ్డాడు, దేవుని యందు భయం కలిగి ఉన్నాడు, తన తప్పు ఒప్పుకున్నాడు, దేవుడు తిరిగి వస్తాడని నమ్మాడు, మారు మనసు పొందాడు. కనుక వాడు దేవుని యొక్క రాజ్యంలో పరదేశంలో ఉండే అవకాశం దొరికింది. 10 మంది ఉన్నారు, 10 మంది కన్యకలు ఉన్నారు, 10 మంది కూడా వెళ్ళిపోయారు ఆ పరలోకానికి. 5 ఎందుకు వెళ్ళారు? 5 సిద్ధపడి ఉన్నారు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. కనుక నువ్వైనా నేనైనా సరే దేవుడు అంటే భయం కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఆ లోకంలోనికి మనము చేరుతాము. మత్తయి సువార్త 25:32 నుంచి చూసినట్లయితే అక్కడ ఒక 3 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 25:32 నుంచి. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపు గొర్రెలను ఎడవైపు మేకలను నిలవబెట్టింది. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. చూడండి, అక్కడ దేవుని రాజ్యం ఉంది. అది ఎవరికట? దేవుని చేత ఆశీర్వదింపబడిన వారికి. క్లియర్గా చెప్పాడు అక్కడ. ఆయన 2 భాగాలు చేస్తాడు. మేకలు గొర్రెలు వేరు చేసినట్టుగా వేరు చేస్తాడు. భక్తి గల వారిని, భక్తిహీనులను, పవిత్రులను, అపవిత్రులను, దేవుడు అంటే భయం ఉన్న వారిని, భయం లేని వారిని అలాగా ఆయన సెపరేట్ చేసి, దేవుడు అంటే భయభక్తులు గల వారితో, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారితో చెప్తున్నాడు, ఇదిగో మీ కొరకే ఈ లోకము. మరి ఆ లిస్టులో నువ్వు నేను ఉన్నామా? ఉంటున్నామా? దేవుని రాజ్యము పొందాలని ఆశ ఉందా? మనం ఆ లిస్టులో ఉంటున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు వెళ్తారు దేవుని రాజ్యంలోనికి? మత్తయి సువార్త 5:3 చూస్తే, 5:3
దీనులుగా ఉండాలి. నువ్వు అహంకారం కోపము ప్రదర్శిస్తే కుదరదు. కోపడితే కుదరదు, అహంకారం ఉంటే కుదరదు. చాలా దీనత్వం కలిగి ఉండాలి. వారిది దేవుని యొక్క రాజ్యము. 8వ వచనము. 8వ ఎవరమ్మా? హృదయము శుద్ధిగా ఉండాలి. వారు దేవుని చూచెదరు. నీ హృదయంలో ఎటువంటి చెడు తలంపులు లేకుండా హృదయం పరిశుద్ధపరచుకోవాలి. కొన్ని అర్హతలు ఉంటాయండి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోరు దేవుని లోకంలోనికి. అదేంటి ఇదేదో పార్కా లేకపోతే ఇంకేదైనా బజారా, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడానికి. చాలా పవిత్రమైన స్థలం అది. చాలా అర్హతలు కలిగి ఉండాలి, చాలా పాటించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్ననాడే మనము చనిపోయాక దేవుని రాజ్యంలో మనం వెళ్ళగలుగుతాం. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోవడం లేదు. ఇంకా 10వ వచనము. నీతి నిమిత్తము ఆ, రక్షింపబడు వారు ధన్యులు. ఆ, పరలోక రాజ్యం వారిది. నీతిగా ఉండాలి. ఏవో తప్పుడు పనులు చేసేస్తే కుదరదు, ఏది పడితే చేసేస్తే కుదరదు. అందుకన్నా అందరినీ తీసుకెళ్ళడు దేవుని రాజ్యంలోనికి. 2 దొంగలు ఉన్నారు, ఒక దొంగ మాత్రం వెళ్ళాడు. ఎందుకంటే ఆడు పశ్చాత్తాపడ్డాడు కనుక. 10 మంది కన్యకలు దేవుడు పిలిపించాడు, నేను వస్తాను మీరు రెడీగా ఉండండి. 5గురు రెడీగా ఉన్నారు, 5గురు వెళ్ళారు. కనుక ప్రియమైన వాళ్ళరా, ధన్యులు అని చెప్తున్నాడు అక్కడ. హృదయ శుద్ధి గారు వారు ధన్యులు, నీతి గల వారు ధన్యులు, ధన్యులు. అందుకే మరి ప్రకటన 14, 13వ వచనంలో కూడా చూస్తే ఏంటి 14, 13వ వచనంలో, ప్రకటన 14, 13లో అంతటా ప్రభునందు మృతునందున మృతులు, ప్రభులో ఉన్నవారు, ప్రభుతో ఏకమై ఉన్నవారు, ప్రభువుని అంగీకరించిన వారు, నీతిగా నిజాయితీగా ఉన్నవారు, వారు చనిపోతే ధన్యులట. ఇంకా ఏంటి, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. నీ నా క్రియలే దేవుని వద్దకు చేరుతాయి. కొన్ని విషయంలో కూడా చెప్పబడి ఉంది. ఏమని? నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలన్నీ కూడా నా సన్నిధికి చేరాయి. కనుక మరి మనము ఏంటి, ప్రభునందు ఉన్నట్లయితే మనము చనిపోయినా సరే మనము ధన్యులమని దేవుడు చెబుతూ ఉన్నాడు. కనుక ఇంకా చూసినట్లయితే మన క్రియలే దేవుని దగ్గరికి వెళ్తాయి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24, 25 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24, 25 వచనాల్లో చూస్తే, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నది. మరికొందరు పాపములు వారి వెంట వెలుచున్నవి. అందువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడినవి దాచబడనేరవు. చాలండి. ఏంటి? పాపములు తేటగా బయటపడి న్యాయపు తీర్పునకు ముందుగా మన ముందు పాపము నడుస్తూ ఉందట. వెనకాల కూడా పాపము మన వెంట వస్తూ ఉంది. అటువల్ల మంచి కార్యములు కూడా తేటగా బయలుపరచండి. నువ్వు చేసే మంచి పని అయినా చెడు పని అయినా అది తీర్పు దినాన దేవుని వద్ద అది తెలియపరచబడుతుంది. కనుక నువ్వు నేను చనిపోయిన నాటికి మనము మంచి క్రియలు చేసేవారుగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనల్ని అంగీకరిస్తున్నాడా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరణం అనేది తప్పదు. ఎప్పుడు మరణం వస్తుందో మనము చెప్పలేము. కనుక ముందుగానే మనము జాగ్రత్త పడి ఉండాలి. యోబు అంటారు మొదటి అధ్యాయం 21వ వచనంలో, మొదటి అధ్యాయం 21వ వచనంలో, దిగంబరగా వచ్చాను, దిగంబరగానే మళ్ళా నేను అక్కడికి వెళ్ళిపోతాను. కానీ ఒకటి వెళ్తుంది ఆయన దగ్గరికి, ఏంటి? మన ఆత్మ. అదొక్కటే ఆయన దగ్గర చేరుతుంది. మనం మట్టిలోంచి తీయబడ్డాం, మళ్ళీ మట్టి అయిపోతాం. కానీ ఆత్మ మనలో ఉంచాడు దేవుడు. అందుకే తెస్సలోని పత్రికలో ఆత్మను ఆర్పకూడదు అని ఉన్నది. ఆత్మ ఆరిపోకూడదు. ఆత్మకి ఏంటి, ఒక దీపం ఆరిపోకూడదు. ఇప్పుడు 5గురు బుద్ధి లేని కన్నీలక దీపాలు లేవు, వెలిగించబడలేదు. దీపము వెలిగించబడాలంటే నూనె ఉండాలి. నీ ఆత్మ ఎప్పుడు వెలిగించబడాలంటే వాక్యం ఉండాలి సమృద్ధిగా హృదయంలో ఉంటే ఆత్మ బలంగా ఉంటుంది.
దేవుడు కోరేదిగా ఉంటుంది. దేవుని క్రియలు నెరవేరుస్తూ దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆత్మ చక్కగా ఉంటుంది, దేవుడు ఇష్టపడతాడు. అందుకే మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంది, దాన్నే తీసుకుంటాడు ఆయన. ఆయనకు కావాల్సిన ఆత్మ, దాన్ని పక్కన పెట్టేస్తాం. మన శరీరానికి మనం శరీరం మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటాము. హాయిగా దాన్ని ఏసీ రూమ్లో పడుకోబెడతాం, శరీరాన్ని బాగా సబ్బుతో రుద్దుతూ ఉంటాము, బాగా పేరెంట్లో రాస్తూ ఉంటాము, బాగా పౌడర్గా రాస్తూ ఉంటాము, తలకి పెయింటింగ్ వేస్తూ ఉంటాము, మంచి మంచి బట్టలు వేస్తూ ఉంటాము, శరీరానికి దెబ్బ తగిలిన వెంటనే ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాము. 24 గంటలు శరీరం మీద శ్రద్ధ. ఇది ఉండదు, ఇది ఎప్పుడైనా మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, ఆత్మ దేవుడు కోరుతాడు. నీ ఆత్మ ఎలా ఉంది, దాని మీద శ్రద్ధ పెట్టాలి. కనుక అందుకే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు వెళ్తాది. కనుక దాని మీద మనము శ్రద్ధ చూపించాలి. ఇంకా మనం చూసినట్లయితే దేవుని రాజ్యము పొందాలంటే ప్రకటన 20:15 చూస్తే, దేవుని రాజ్యము పొందాలంటే 20:15 అది నీ పేరు ఎక్కడ ఉండాలట? జీవ గ్రంథంలో రాయబడి ఉండాలి. మరి అందరి పేర్లు రాసేస్తాడా? నువ్వు చేసేవన్నీ ఏదో పనులు, నీ పేరు అక్కడ రాసుకుంటాడు ఆయన. నువ్వు వచ్చినప్పుడు నేను ఆహ్వానించడానికి నీ పేరు రాసుకుంటాడా? అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు ఆయనకి. నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే, ఇష్టరాలుగా ఉంటే నీ పేరు రాసుకుంటాడు అక్కడ ఆయన. చనిపోయాక నా రాజ్యంలో తీసుకుంటానని నీ పేరు రాసుకుంటాడు, అందరి పేర్లు రాసేయడు. అదే చూడండి 32 మన నిర్గమకాండము 32-33 నిర్గమకాండము 32-33 నిర్గమకాండము 32-33 అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాడిని జీవ గ్రంథంలోంచి వాడి పేరు తుడిచేస్తాడు. ఒకవేళ నీ పేరు నువ్వు బాగున్నావని రాసుకున్నాడు అనుకోండి, ఒకవేళ రాసుకుంటాడు, నువ్వు మంచిదానివే, నువ్వు మంచోడివే రాసుకుంటాడు. మళ్ళా నువ్వు తప్పు చేస్తే ఏం చేస్తాడట? తుడిచేస్తాడు. అందరు ఎరేజర్ ఉంటుంది, వెంటనే తుడిచేస్తాడు. నువ్వు చనిపోయిన నాటికి నీ పేరు ఉంటేనే అక్కడ ఛాన్స్, లేకపోతే మరలా ఏ తప్పు చేస్తే మళ్ళీ వెంటనే తుడిచేస్తాడు. ఒకసారి రాశాడు కదా, ఇంకా రిజిస్టర్ అయిపోతే ఇకనే పర్లేదు, నేను ఎలా బతికినా నా పేరు అక్కడ ఉంది కనుక పర్వాలేదు, నేను ఎలా జీవించినా పర్వాలేదు, నేను చనిపోయాక పరలోకం వెళ్ళిపోతానంటే కాదు, తుడిచేస్తాడు. మరలా ఎప్పుడు తుడిచేస్తాడో ఎప్పుడు రాసుకుంటాడో మరి నీలోనే ఉంది. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మాట వింటే మరణం అనేది ఉండదట. యోహాను సువార్త 9:51 చూడండి. యోహాను సువార్త 9:51. ఆయన మాట వింటే మరణం ఉండదట. యోహాను సువార్త 9:51. యోహాను సువార్త చూడండి ఒకసారి. 8:51. సారీ 8:51. 8:51. ఒకడు నా మాట గైకొని ఎడల, చూడండి, దేవుని మాట వింటే మరణం ఉండదు. అదేంటంటే మరణం అందరికీ ఉంటుంది కదా అనుకోవచ్చు, కానీ ఆయన చెప్పేది ఏ మరణం గురించి అంటే చూడండి, ప్రకటన 21:8 చూడండి. ప్రకటన 21:8. తిరిగి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరాంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఆ మరణం లేకుండా నీకు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ మరణం మనం పొందకూడదని. అది పొందకుండా ఉండాలంటే దేవుని మాట వినాలి. నా మాట వింటే మీరు మరణము పొందరు అని దేవుడు చెప్తున్నారు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఏ మరణం పొందుతామో, ఎక్కడికి వెళ్తామో అది నీలోనే ఉంది. నువ్వు నా స్థితిని బట్టి
నీలో ఉన్న మార్పుని బట్టి, నీ భక్తిని బట్టి అది దేవుడు నిర్ణయిస్తాడు. కనుక ప్రియమైన వాటారా, ముగించే ముందు ఒకసారి కుటుంబానికి ఒక మాట చెప్పాలని, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మరి కుటుంబం అంతా కూడా మరి ఎంతో దుఃఖంలో, బాధలో ఉంటున్నారు. వారిని ఉద్దేశించి ఒక మాట 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16 నుండి చూసినట్లయితే, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మృత్యునందున అది బహు జబ్బుపడింది. దావీదు ఉపవాసం నుండి లోపలికి పోయి రాత్రంతా నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలుగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు ఆ, వచ్చిరి గాని ఆ, అతడు సమ్మతింపక వారితో కూడా ఉమ్, భోజనం చేయక ఉండెను. ఉమ్, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా ఉమ్, మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఉమ్, ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అద్దెకుతో చెప్పినేడలా తనకు తాను హాని చేసుకుని ఏమో అనుకుని ఉమ్, దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో ఉమ్, చెప్పవచ్చిరి. ఉమ్, అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుతూ చూచి ఉమ్, బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయినను. చూడండి, ఇక్కడ దావీదు కుమారుడు జబ్బుపడినప్పుడు దావీదు రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే బిడ్డ బతుకుతాడని ఆశతో. అయితే కనీసం మంచినీరు తాగకుండా, అసలు నేలన పడి లేవకుండా ఉన్నాడు. అతన్ని రండి కొంచెం తాగండి, తినండి, కొంచెం నీళ్ళు తాగండి అని చెప్పడానికి కూడా అక్కడ ఉన్న సేవకులకి ధైర్యం చాలక అలాగే ఉండిపోయారు. అయితే సడన్గా బిడ్డ చనిపోయాడు రాత్రి. ఈ విషయం దావీదుకి మనం ఎలా చెప్తాం? బతుకున్నప్పుడే ఆయన ఎంతో బాధతో, దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉపవాసంతో ఉన్నాడు. అదే చనిపోయాడనే వార్త చెప్తే ఇంకా తట్టుకుంటాడా? ఎలాగ చెప్పాలి ఈ వార్త అని గుసగుసలు ఆడుతూ ఉంటే 20వ వచనంలో అప్పుడు దావీదు లేచి ఆ, ఉమ్, ధరించి ఉమ్, యెహోవా మందిరంలో ప్రవేశించి ఉమ్, రొక్కి తన ఉమ్, ఇంటికి తిరిగి వచ్చి ఉమ్, భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. ఉమ్, అప్పుడు అతడు భోజనం చేసెను. ఉమ్, అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉమ్, వాసం ఉండి దాని కొరకు ఏడ్చుకుంటుంది గాని ఉమ్, అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసితివి, నీవు ఇలాగ చేయటం ఏమని దావీదును అడగగా చాలండి. బిడ్డ చనిపోయాడని తెలిసిన వెంటనే ఈ లోకంలో ఎవరైనా సరే మనిషి చనిపోయాడనంటే వెంటనే చాలా బిగ్గరగా ఏడుస్తారు, నేల పడిపోయి దొర్లేస్తారు, ఏడుస్తారు, బాధతో దుఃఖంతో ఉంటారు, గట్టిగా కేకలు వేస్తారు. కానీ ఇవేమి చేయలేదు దావీదు. సగహా చనిపోయాడా నా కొడుకు, సర్లే అని బాత్రూమ్ వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని, బట్టలకి సెంటు కొట్టుకుని బట్టలకి భోజనం తెమ్మని చెప్పి చక్కగా భోజనం చేశాడట. ఏంటి ఈ లోకంలో ఎక్కడైనా ఇలా ఉంటుందా? అక్కడ వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటినా ఓ తండ్రేనా బిడ్డ చనిపోతే కనీసం ఒక కన్నీటి బొట్టైనా రాల్చలేదు, కనీసం మొక్క విచారంగా పెట్టుకోలేదు, వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు, పెళ్లి కొడుకులాగా ముస్తాబాయి వస్తాడా, ఏం మనిషిలు అని అనుకుని ఆ దావీదుని అడిగేశారు ఆఖరి ధైర్యం చేసి. అప్పుడు ఆయన అంటున్న మాట 22వ వచనంలో, అతని బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు ఆ, దేవుడు నా యందు కనికరించి ఉమ్, వాని బ్రతికించినేమో అనుకుని ఉమ్, ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఆ, ఇప్పుడు చనిపోయిన కనుక ఉమ్, నేనెందుకు ఉపవాసం ఉండవలెను? ఆ, వానిని తిరిగి రప్పించగలనా? ఆ, నేను వాని యొద్దకు పోదును గాని ఆ. వాడు నా యొద్దకు మరలా రాడని అదండి, వానితో చెప్పెను. అది అసలు విషయం. ఇప్పుడు అబ్బన్న గారు ఇక్కడికి వస్తావా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత మోకరించినా, ఎంత ఏడ్చినా, ఏమో అత్త మల్లమ్మ అత్త, అబ్బన్న వస్తాడు ఇక్కడికి రాడు. అబ్బన్న దగ్గరికి నువ్వు వెళ్తావు. ఆ మాట దావీదు చెప్తున్నాడు. అంత గొప్ప నిరీక్షణ మనకి ఉండాలి. వారి దగ్గరికి మనం వెళ్తాం, వారి ఇక్కడికి రారు. అట్టి గొప్ప నమ్మకం, అంత గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి మనం. కనుక మనం కూడా చక్కగా ఏంటి ఆయనలో ఉన్న అబ్బన్న గారిలో ఉన్న మంచి లక్షణాలు మీరు తలుచుకుని ఆయన అనుసరిస్తూ ఆయన బిడ్డలు కూడా ఉన్నట్లయితే అది నలుగురు కూడా
చాలా సంతోషిస్తారు. ఆ తండ్రి అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు, చక్కగా బిడ్డలు ధైర్యంగా ఉన్నారు. కనుక మనం కూడా ఆ చనిపోయిన వారు ఉన్న చోటికి మనం వెళ్ళాలి. అంటే దశలోని పత్రికలో ఉంటారు కదా, నిరీక్షణ లేని ఇతర వల్లే మీరు యేసుక్రీస్తు మరణించి ఎలా లేచాడో మనల్ని కూడా అలా లేపుతాడు. మనం కూడా ఆయనతో పాటు ఎదుర్కొంటామండి. ఇట్టి అక్కడ ఆదరణ కలిగి ఉండాలి, ఒకరు ఆదరణ కలిగి ఉండాలి. మనం కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యంలోనికి వెళ్తాం. అది శాశ్వతమైనది, అది శాశ్వతమైనది. అంత గొప్ప అవకాశము, అంత గొప్ప ధన్యత మనం పొందుకోవడానికి